కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే బంద్ కొనసాగిస్తామని తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమైక్య ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి వరకు కాలేజీల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చలు జరిపిన ప్రతినిధులు ఇవాళ ఉదయం కీలక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఏ కళాశాలలకు ఎంతెంత టోకెన్లు బకాయిలు ఉన్నాయన్న దానిపై సమాచార సేకరణకు ఒకరోజు సమయం కావాలని ఆర్థిక శాఖ అధికారులు కళాశాలల యాజమాన్యాలను కోరినట్లు ప్రతినిధులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి తామంతా హాజరవుతున్నట్లు తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమైక్య ప్రతినిధులు ప్రకటించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే సమ్మె యథావిధిగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఫార్మసీ, బీఎడ్ పరీక్షల నిర్వహణ అంశాన్ని అక్కడి యాజమాన్యాలు సంబంధిత వర్సిటీ అధికారులకు నిర్ణయాన్ని విడిచిపెట్టామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే బంద్ కొనసాగిస్తామని తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమైక్య ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. లైవ్ లో మహేష్. శ్రావణి, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ రోజు నుంచి బంద్కు పిలుపునిచ్చాయి. అది గత 3 రోజుల క్రితమే తాము ఈ 15వ తేదీ నుండి బంద్కు వెళ్తున్నట్టుగా అటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణకి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకి వాళ్ళ వినతి పత్రం, అదేవిధంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ఏదైతే నిన్న పొద్దుపోయేంత వరకు అర్ధరాత్రి వరకు కూడా చర్చలు కొనసాగాయి. ఏవైతే ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రధానంగా 1200 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా మరికొన్ని డిమాండ్లు కూడా వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి నేపథ్యం. ఏదైతే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా, అదేవిధంగా ప్రభుత్వం ఆర్థిక శాఖ విడుదల చేసిన మేరకు టోకన్లు ఇచ్చిన అంతవరకు ఏవైతే 1200 కోట్లు 1200 కోట్ల రూపాయలను దసరా లోపు విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మిగతా ఫీజు బకాయిలు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు ప్రొఫెషనల్ కాలేజీలకు ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటినీ కూడా డిసెంబర్ 31 లోపు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి 25-26 విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లోపే ఇవ్వాలని చెప్పేసి, మార్చి 31 లోపే ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే నిన్న ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధరబాబు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ 1200 కోట్లపైనే చర్చ జరిగింది. ఏవైతే టోకన్స్ ఇవ్వడం జరిగిందో ఈ టోకన్స్ ఇచ్చిన మేరకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అయితే తాము ఏ కాలేజీకి ఎంత విడుదల చేశామనేటువంటిది చెప్పాము, ఏ మేరకు టోకన్స్ ఇచ్చాము, ఇంకెంత బకాయిలు ఉన్నాయి, మొత్తం కూడా క్రోడీకరించేందుకు ఒక రోజు టైం కావాలని చెప్పేసి ఆర్థిక శాఖ అధికారులు అడిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాళ్ళ అధికారులు ఆ యొక్క లెక్కలతో వస్తారని చెప్పినట్టుగా ఈ రోజు ఉన్నత విద్యా సంస్థల సమైక్య చెప్పడం జరిగింది. ఈ రోజు 3 గంటల తర్వాత అంటే 4 గంటల సమయంలో మరొకసారి సమావేశం ఉంటుంది. ఏ కాలేజీకి ఎంత బకాయి ఉంది, ఎంత టోకన్లు ఇవ్వడం జరిగింది, వాటిని ఈ దసరా లోపు ఏ మేరకు ఇస్తాం, ఎన్ని విడతలుగా ఇస్తామని దానిపైన ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఈ భేటీ తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకున్నంత మేరకి తాము స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే తాము సమ్మె ఏదైతే బంద్ ఉందో అది విరమిస్తాం, లేకుంటే ఆ బంద్ను కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఈ రోజు మాత్రం తరగతులు నిర్వహించొద్దని మాత్రం నిర్ణయించడం జరిగింది. ఈ రోజు ఎక్కడ కూడా ప్రొఫెషనల్ కాలేజీలో తరగతులు నిర్వహించడం ఉండదని చెప్పడం జరిగింది. ఈ రోజు 4 గంటల తర్వాత ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వస్తే తమ యొక్క బంద్ విరమించుకుంటాం, లేకుంటే బంద్ కొనసాగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. శ్రావణి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.